ప్రవీణ్ పాస్టర్ చనిపోయారు. హత్య అన్నారు, లేకుంటే ఆయనే బైక్ నుంచి కింద పడి చనిపోయారన్నారు. రకరకాలు జరిగినాయి. లేకుంటే వాళ్ళు ఉద్యమాలు చేయడం చూసాం పాస్టర్లు. సరే ఫైనల్‌గా అయితే మనమైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. దానిలో క్లియర్‌గా మెన్షన్ అయింది. ఆయన బైక్ మీద నుంచి కింద పడే చనిపోయాడు తప్ప ఎవరు అతన్ని హత్య చేయలేదు. రకరకాల పుకార్లు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు చంపించాడని, పవన్ కళ్యాణ్ చంపించాడని, లేకుంటే హిందువులు కొంతమంది అతని మీద అటాక్ చేసి చంపేశారని, కత్తిఘాట్లు ఉన్నాయి అని రకరకాల ప్రచారాలు అయితే జరిగినాయండి. సరే ఓవరాల్‌గా అయితే ఒక ముగింపు అయితే వచ్చింది. అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే అతను విజయవాడ హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రి అయితే అతనికి లాంగ్ డ్రైవింగ్ ఇష్టం అంట. రెగ్యులర్గా అతను లాంగ్ డ్రైవింగ్ అయితే బుల్లెట్ బైక్ మీద అయితే రెగ్యులర్గా వెళ్తూ ఉంటాడంట. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అతను మద్యం సేవించాడు. అది కదా మెయిన్ ట్విస్టు. అతను అంటే మందు తాగి అతను బండి నడిపాడు. ఒక ఫాస్ట్ అసలు మందు తాగొచ్చో లేదనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. మరి ఇది తెలిసిన తర్వాత అన్న ఇప్పుడు దీని గురించి కూడా వాళ్ళు కాంట్రవర్సీ చేస్తున్నారు. మందు తాగి ఉంటే ముందే చెప్పొచ్చు కదా అని. అప్పుడు చెప్పుంటే ఎవరు నమ్మేవాడు కదా. స్టార్టింగ్లోనే ఏదో కేసు ముగించేయడానికి ఇదంతా చెప్తున్నారని అనుకుంటారని పోలీసులు విత్ ఆధారాలతో అయితే ముందు తీసుకొచ్చారు. ఆయన ఫోన్పేలో ఏదైతే వైన్ షాప్లో డబ్బులు పే చేశాడో అది ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మత్తులో ఉన్నాడంట. స్ట్రాంగ్ బాగా ఎక్కువ తాగేశాడు. ఆల్రెడీ విజయవాడ వచ్చేలోపే ఒకసారి కింద కూడా పడ్డాడంట. మీకు అక్కడ పెట్రోల్ పంపులో పెట్రోల్ ఓపిస్తుంటే కూడా అతనికి మాట కూడా రావట్లేదంట. అంత ఎక్కువ అయిపోయింది అతనికి. ఆల్రెడీ హెడ్ లైట్లు అయిన పగిలిపోవడం చూసాం విజయవాడ వచ్చేలోపే. కానీ మళ్ళీ చూసుకుంటే విజయవాడ వచ్చిన తర్వాత అక్కడ ట్రాఫిక్ పోలీసులు అక్కడ ఎస్ఐ అంట, ట్రాఫిక్ ఎస్ఐ అతన్ని కూర్చోబెట్టి కాసేపు పడుకోండి, తర్వాత లేచాలండి, కొంచెంసేపు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారంట. మద్యం దాగి మీరు డ్రైవింగ్ చేయకూడదని కౌన్సిలింగ్ కూడా ఇచ్చారంట. ఆ తర్వాత ఒక గంట 2-3 గంటలు పడుకున్నాడంట. పడుకొని మళ్ళీ లేచి వెళ్ళాడంట. వెళ్ళే అప్పుడు ఒక చోట మళ్ళీ మళ్ళీ మద్యం తాగాడేమో తెలియదు కానీ అక్కడైతే మళ్ళీ చనిపోవడం చూసాం. అది కూడా హెల్మెట్ ఉంది. ఎందుకంటే మద్యం తాగినప్పుడు కొంచెం అగ్రెసివ్నెస్ ఉంటుంది. ఆ అగ్రెసివ్నెస్తో కలిసి బైక్ స్పీడ్గా నడిపి ఉంటాడు. స్పీడ్ నడిపే ప్రయత్నంలో ఎక్కడో కానీ తగిలింది గట్టిగా. ఎందుకంటే తల మీద రక్తం వచ్చింది, తల మీద కొట్టి అంతకుముందు చెప్పింది ఏంది, తల మీద కొట్టి చంపేసినాక మళ్ళీ హెల్మెట్ పెట్టారనేది అయితే పుకార్లు అయితే పుట్టించారు. కానీ అలాంటి ఆధారాలు ఏమీ దొరకలేదు. మీకు పోస్ట్ మార్టం మంటల్లో అలాంటిది ఏమీ దొరకలేదంట. జస్ట్ అతను పడిపోవడం వల్ల అతను అయితే చనిపోవడం చూసాం. అది ఓవరాల్ జరిగిందండి. మరి దీనిపైన హిందువులు చంపేశారు అని చెప్పడం కావచ్చు, రకరకాల పుకార్లు లేపారు. ఎందుకంటే అసలు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికైనా అసలు ఒక పాస్టర్ మందు ఆగాడు. అది మెయిన్ అంటే మనం చర్చించాల్సిన పాయింట్ అది. రెండో పాయింట్ వచ్చేసి అతను ఇంతకుముందు చేసిన ప్రవర్తన బట్టి మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే వీళ్ళందరూ క్రిస్టియన్ కొంతమంది పెద్దలు కావచ్చు, అందరు కావచ్చు, ఏమన్నారు, హిందువులు చంపారన్నారు. అంత చంపాల్సిన అవసరం ఏముంది? ఆ ప్రవీణ్ అంత తప్పు చేశాడా? ఒకవేళ హిందువులు చంపారు అనుకుందాం, ఒక రకంగా ఒకవేళ జరిగిందని తర్వాత అనుకుందాం, ఒకవేళ నిజంగానే చంపారు అనుకుందాం. అంత తప్పు ఏం చేశాడు? వాళ్ళు ఎందుకు అంత భయపడ్డారు? అంటే హిందువులు చంపేంత అతను తప్పు ఏం చేశాడు? అంటే హిందువుల్ని లేకుంటే హిందూ మతాన్ని అతను దూషించారని అర్థం కదా. అంటే వాళ్ళకు కూడా తెలుసు కదా అతను చేసిన తప్పని. అలాంటప్పుడు మిగతా వాళ్ళని కంట్రోల్ ఉండదు. ఇప్పుడు సరే ఇది జరిగిపోయింది కాబట్టి ఓకే, హిందువులు ఎవరు చంపలేదని అయితే నిరూపణ అయింది కాబట్టి నో ప్రాబ్లం. కానీ ఫ్యూచర్లో ఇప్పుడు ఏదైతే కొంతమంది మత ప్రబోధకులు ఉన్నారో, ఫాస్టర్స్ ఉన్నారో, వాళ్ళు ఏం చెప్తున్నారు? హిందూ దేవుళ్ళ పైన లేకుంటే హిందువుల మతం పైన ఏం చెప్తున్నారు? మా మతంలోకి మారండి, వాళ్ళ దేవుళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని రకరకాలుగా తప్పుడు ప్రచారం చేయట్లేదా? మన దేవుళ్ళ పైన తప్పుడు ప్రచారం చేయట్లేదా? కాబట్టి ఇదంతా ఆయన ఒక్క హిందూ దేవులపైనే కాదు, అలానే ముస్లిం మతం పైన కూడా అతను దూషించడం చూసాం. ఇంతకుముందు మీరు పాత వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి అతనికైతే శత్రువులు ఉన్న మాట వాస్తవం, కానీ చంపలేదు. క్లియర్గా అయితే ఈ పోస్ట్ మార్టంలో తెలిసింది. కాబట్టి సరే ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా పాస్టర్లు అయినా సరే, మిగతా వాళ్ళైనా, ఏ మతస్థులైనా సరే ఇతర మతాలని దూషించడం తగ్గించుకోండి. ఇప్పుడు ప్రవీణ్ అంటే ఆటోమేటిక్గా అతను దాని చనిపోయాడు తప్ప మిగతా ఎవరు చంపలేదు. హిందువులు కానీ ముస్లిం కానీ ఎవరు చంపలేదు. కానీ ఫ్యూచర్లో ఇలాంటి జరిగితే మటుకు ఖచ్చితంగా అలాంటి జరుగుతున్నాయి కూడా ఇలాంటి సంఘటనలు జరిగినాయి. కానీ ఏదైతే ఈ పోస్ట్ మార్టం రాకముందే ఇంత పుకార్లు ఇంత చేశారు, ఏదో కావాలని ఏదో క్రియేట్ చేశారు. ఒక దేశవ్యాప్తంగా ఏదో రచ్చ లేపాలని ముస్లిం క్రిస్టియన్స్ పైన ఈ దేశంలో బతకలేరన్నట్టుగా అయితే ప్రవర్తిస్తున్నారు. అసలుకి ఆ క్రిస్టియన్ మారిందే హిందువులు కదరా స్వామి, నీకు అది కూడా అర్థం కావట్లేదు. ఎవరైతే క్రిస్టియన్ మతంలో ఉన్నారో వాళ్ళందరూ హిందువులే కదా. అలాంటప్పుడు మీరు దాని గురించి ఇంకా ప్రచారం చేయాల్సిన అవసరం లేదని అయితే నాకైతే అనిపిస్తూ ఉంది. సరే ఏదేమైనప్పటికీ అతన్ని క్లియర్గా అయితే పోస్ట్ మార్టం తెలిసింది కదా. అతను మద్యం తాగాడు, ఒక చోట పడిపోయాడు, మళ్ళీ లేచాడు, మళ్ళీ వైన్ షాప్కి వెళ్ళాడు. ఆల్రెడీ మద్యం తాగే ఉన్నాడు, మళ్ళీ వైన్ షాప్కి వెళ్ళి మళ్ళీ మందు కొనుక్కున్నాడు, మళ్ళీ విజయవాడ వచ్చాడు. విజయవాడలో కూడా పడిపోతే అక్కడ కింద దెబ్బలన్నీ గోక్కుపోయి ఉంటే ఒక ట్రాఫిక్ ఎస్ఐ వచ్చేసి అతను కాసేపు పక్కన ఉన్న పార్కులో కాసేపు పడుకోబెట్టాడంట. ఆ తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ వెళ్ళిన టైంలో అతను అయితే చనిపోవడం చూసాం. అంటే ఇంత తతంగం జరిగింది. ఎందుకంటే మీకు వాళ్ళు దాదాపు ఎన్ని సీసీ ఫుటేజీలు తీశారు, మీరు వీడియోలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అతను బైక్ ఎలా నడుపుతున్నాడు చూసాం కదా.
అడ్డదిడ్డంగా నడుపుతూ ఉన్నాడు. కాబట్టి ఇదన్నీ చూసిన తర్వాత ఏంటంటే ఒక పాస్టర్ మందాగి నడుపుతున్నాడు. అసలు పాస్టర్స్ మందాగొచ్చో లేదనేది మీరే చెప్పాలి క్రిస్టియన్ సోదరులా. కామెంట్ అయితే పెట్టండి. నిజంగా పాస్టర్స్ మందు తాగొచ్చా దాంట్లో ఉందా? సరే ఏదేమైనప్పటికీ జరిగిపోయింది. ఇప్పటికైనా ఒక్కటి అర్థం చేసుకోండి, ఏ మతం కూడా తప్పు చేయమని చెప్పదు. అది ఫస్ట్ పాయింట్. ఏ మతం కూడా చెప్పదు. మన దేశంలోని ఏ మతాలలో గ్రంథాల్లో కూడా తప్పు చేయమని లేకుంటే ఈ తప్పుడు మార్గంలో వెళ్ళమని ఏ మతం కూడా చెప్పట్లేదు. కానీ ఇక్కడ కొంతమంది పాస్టర్స్, కొంతమంది మంచోళ్ళు ఉన్నారు పాస్టర్స్లో కూడా, కొంతమంది హిందువులు కూడా అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంచెం అగ్రెసివ్గా మాట్లాడి వేరే మతాలు దూషించే వాళ్ళు హిందువులో ఉన్నారు, ముస్లిమ్స్లో ఉన్నారు, క్రిస్టియన్స్లో ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళ మీద మీరు నమ్మొద్దని చెప్తున్నాను నేనైతే. అలాంటి వాళ్ళు నమ్మొద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఏంటంటే ఏదో ఒక రకంగా వాళ్ళ పాపులారిటీ కోసం, ఇప్పుడు ఈ ప్రవీణ్ అన్న వ్యక్తి కూడా పాపులారిటీ కోసమే. ఎందుకంటే ఇప్పుడు మంచి విషయాలు చేస్తే ఎవడు వినడు కదా. అదే వేరే మతాన్ని దూషించి వ్యంగ్యంగా మాట్లాడితే అందరూ అట్రాక్టివ్గా చూస్తారని ఆ ఉద్దేశంతో అతను వెళ్ళిపోయాడు. అలా ఈరోజు అతని చావుకు అతనే కారణమయ్యాడు. అతనే మందు తాగడం వల్ల చనిపోయాడు తప్ప వేరే ఏ శక్తులు అతను ఏం చేయలేదు. ఈలోపే చాలా పుకార్లు షికార్లు తిరిగాయి కదా. సరే అన్నిటికీ ఒక ముగింపు అయితే వచ్చేసింది. చూద్దాం మరి. ఇప్పటికైనా కొంతమంది ఎవరైతే ఉన్నారు, కొంతమంది ఏ మతాన్ని దూషించొద్దు, మీ మతాన్ని మీరు గౌరవించుకోండి, మీ మతాన్ని గురించి చెప్పుకోండి. ఈ అల్టిమేట్గా ఫైనల్గా ఏ మతం చెప్పినా మంచిగా బతకండిరా, మంచిగా ఉండండి, ప్రశాంతంగా బతకనని చెప్తుంది తప్ప దొంగతనాలు చేయి, లేకుంటే దేశద్రోహం చేయి, లేకుంటే ఇలా ఏ మతం చెప్పదు. కాబట్టి ఇది చూసుకొని ముందుకెళ్ళండి. చూద్దాం మరి ఇంకా ప్రవీణ్ విషయంలో ఇంకా ఎలాంటి కొత్త ట్విస్టులు వస్తాయో. ప్రస్తుతానికైతే ఇది మరి దీనిపైన మరి వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే కత్తి ఘాట్లోనే ఆ ఘాట్లు ఈ ఘాట్లు అన్నవి చెప్పారు. మరి ఎంతలోకే చూశారు కదా, ఎంత పుకార్లు లేపి ఎంత చేశారు. సరే చూద్దాం మరి ఫ్యూచర్లో ఇంకేం జరగబోద్దాం.